నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. కామధేనువు, అబ్బో ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కామధేనువు ఆ పేరులోనే ఏదో బ్యూటిఫుల్ వైబ్రేషన్ ఉంటుంది. అలాగే ఆ బొమ్మ కూడా ఎంతో అందంగా ఉంటుంది కదా. కామధేనువు బొమ్మ ఇంట్లో పెట్టుకుని ఎలా పెట్టుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చా, ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి అక్క, చెప్తారా? తప్పకుండా. ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇంట్లో చక్కగా పెట్టుకోవచ్చు. గిఫ్ట్ మాత్రం నేను ఎవరా? లక్ష్మీదేవి ఉంటుంది. ఏమో సంభవం అలా అనిపిస్తుంది. మనం కొనుక్కుంటే అక్క ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి, ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఆలోచిస్తారు. సో మీరు దానికి ఏమి అట్లా ఏం లేదు. నేను అని కాదు, అంటే నువ్వు కాబట్టే ఫ్రీగా చెప్పేసా. ఇస్తామంటే అనేది అది అంతకుంటే. అంటే ఒకటి, గోదానం చేసుకోవాలి అనుకున్నప్పుడు గోవుని మనం ఇవ్వలేము, కొని ఇవ్వలేము కదా, గోవుని పిల్లని దూడని ఇవ్వలేము అనుకున్నప్పుడు వెండిది కొని దానం చేస్తారు. చాలా మంది నేను చూసాను అట్లా. కాకపోతే ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువు, ఎవరి వస్తువు వాళ్ళు. ఇలాంటివి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎవరికైనా కొనిచ్చాను అనుకో, నా మైండ్ లో ఎక్కడో ఇవ్వచ్చో ఇవ్వకూడదు అన్నట్టు ఉండనుకోండి. ఏదైనా సడన్ గా ఏదైనా అనుకోని అవాంతరం ఏదైనా వచ్చింది అనుకో, మనకు బాధ అనిపిస్తుంది. దీన్ని రిలేట్ చేసుకుంటాం, అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతుంటాం. అలాంటి వాటికి నేను దూరంగా ఉంటాను. ఫస్ట్ ఎక్కడైతే నాకు డౌట్ ఉందో, ఇవ్వచ్చు ఇవ్వకూడదని డౌట్ ఉందో, నేను ఇవ్వను పద్మిని ఇంకా. ఎందుకంటే ఇచ్చి వాళ్ళని ఎప్పుడు అయ్యో అది ఇచ్చామే అని చెప్పి బాధపడకూడదు. ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఇచ్చినా ఎస్ నేను వాళ్ళకి ఇచ్చాను అనే సంతోషం అనేది మనకి గుర్తుకు రావాలి. కరెక్ట్, అది నా అభిప్రాయం అన్నమాట. రైట్ అక్క. అది మనం కొనుక్కుంటే. కామధేనువు అనగానే చాలా, అంటే ఆల్మోస్ట్ అందరు దేవీ దేవతలు అంతా 33 కోట్ల వేల కోట్ల దేవతలు అందరూ కూడా మన ఇంట్లో ఉన్నట్టే కదా, అవునా కాదా? అయితే ఆ అమ్మవారిని సురభి అని అంటాము. దూడ పేరేమో నందినీదేవి. బా, పేరు భలే ఉంది. అయితే అది తీసుకొచ్చినప్పుడు మనకి ఒకటి ఏం కనపడుతుంది అంటే తల్లి ప్రేమ. ఆ దూడ పాలు తాగుతుంటే ఆ దూడని ఇట్లా వెనక్కి తిరిగి మరి అసలు ఎంతో ప్రేమ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది కదా సురభిను నందినీదేవి. అంటే అంతమంది ప్రేమ చేస్తున్నట్టే కదా, ఎవరైతే దేవి దేవతలు అందరూ ఉన్నారో అందరూ ప్రేమ చేస్తున్నట్టే. వాళ్ళ పిల్లలు ఎవరు, ఇంకా మనమే కదా. అంటే ఆ ప్రేమ అనే తత్వం అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఆ మూర్తిలో అనేది మనం చెప్పుకోవచ్చు. ఒకటి. ఇంకోటి ఏంటంటే సౌత్ డైరెక్షన్ లో పెట్టకూడదు. అవునా? దక్షిణంలో ఉండకూడదు, తూర్పు వైపు పెట్టుకోవాలి. లివింగ్ రూమ్ లో చక్కగా పెట్టుకోండి. నేను 2016 అంటే 2015లో కొంచెం బాధలు తీరడం స్టార్ట్ అయినాయి. 2016లో ఎస్ కొంచెం నిలబడ్డాము అని అనుకుంటున్నప్పుడు బండి మీద రబ్బరు బొమ్మలు తీసుకెళ్తూ ఉంటారు. కింద పడిన పగలవమ్మ అది అని అంటూ ఉంటారు కదా. అతని దగ్గర నేను చిన్న ఆవు బొమ్మ కొన్నా. అది నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నాకు పాజిటివిటీనే ఉంది కదా, అప్పటి నుంచి నాకు బాగానే ఉంది. కాబట్టి చక్కగా ఇంకా మంచి బొమ్మ మీరు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే కామధేనుది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఒకటి. రెండు ఏంటంటే ఎలాంటి చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి. మనం ఎంత దగ్గరుండి కట్టించుకున్నా ఇది అక్కడ ఉండద్దు అది అక్కడ చేయొద్దు అని చెప్పి ఎంత చెప్పినా కూడా 100% వాస్తు ఉన్న ఇల్లు ఉండడం అనేది చాలా కష్టం. ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్నదైతే జరుగుతుంది. అలాంటప్పుడు ఈ సురభి నందినీదేవి ఆ కామధేను బొమ్మ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అయితే అందులో మార్బుల్లో కూడా దొరుకుతుంది అక్క, చాలా బాగుంటుంది కదా. అసలు ఎంత స్మూత్ గా టెక్స్చర్, ఆ బ్యూటీ చాలా బాగుంటుంది. పైన చక్కగా వాళ్ళిద్దరికి కూడా షాల్వా కప్పినట్టుగా భలే బాగుంటుంది అసలు. చక్కగా తెచ్చుకోవచ్చు. పూజ రూమ్ లో మాత్రం చిన్నది దొరుకుతుంది చక్కగా, వెండిది. కామధేనువు, సురభిను, నందినీదేవి ఆవు దూడ ఉన్నవి వెండిలో ఉంటాయి. లేదు అంటే దీంట్లో కూడా ఉంటుంది, మనకి బ్రాస్ లో కూడా ఉంటుంది. చక్కగా తెచ్చి పెట్టుకోండి. గ్లాస్ లో కూడా ఉంటుంది కదా, గ్లాస్ లో కూడా ఉంటుంది. అయితే పూజ రూమ్ లో పెట్టుకున్నప్పుడు మనం బ్రాస్ లో ఉన్నది పెట్టుకుంటే మంచిది. చిన్నది తెచ్చుకొని పెట్టుకుంటే
చాలా మంచిది. చక్కగా రోజు కడిగేసి 4 వైపులా అంటే బొట్లు అవి పెట్టేస్తాం కదా, ఇంకా రోజు గోపూజ చేసుకున్నట్టే కదా. అవునా? అట్లా చాలా మంచిది. అయితే వాస్తు దోషాలు ఉన్నా కూడా క్లియర్ చేసేస్తుంది. ఇంట్లో పిల్లలు మాట వినడం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడడం లేదు. మా అమ్మాయి నాతో సరిగ్గా మాట్లాడదండి, తలపేసుకొని కూర్చుంటుంది. అసలు మా అమ్మాయిని సరిగ్గా చూసి కూడా సరిగ్గా దాంతో మాట్లాడి కూడా చాలా రోజులైందండి. ఇలాంటివి కూడా నేను వింటూ ఉంటాను. మా అబ్బాయి అసలు నా మాటే పట్టించుకోడండి అనేవి కూడా నేను వింటూ ఉంటాను. అలాంటప్పుడు కూడా ఈ కామధేనువు బొమ్మ ఉంటే పిల్లలు తల్లిదండ్రుల మధ్య కూడా, ఎందుకంటే ప్రేమగా దగ్గర తీసుకుంటూ నాకుతూ ఉన్నట్టుగా ఉంటుంది కదా ఫోటో, తల్లి పాలు తాగుతూ ఉంటుంది. అవునా కాదా? నన్ను డిస్టర్బ్ చేయకని అన్నది కదా, యాక్సెప్ట్ చేస్తున్నట్టుంటుంది ఒకళ్ళకొకళ్ళు. సో ఆ ర్యాపో కూడా పెరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఎట్లన్నా గొడవలు అవి ఉన్నాయి, చీటికి మాటికి ఊరికే గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో అనుకున్నప్పుడు కూడా చాలా ప్రాబ్లంగా ఉందమ్మా, మా పిల్లలకి మేము అసలు అన్నం పెడతామో లేదో కూడా నాకు భయంగా ఉంది, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామన్నప్పుడు మనస్సు చివుక్కుమంటుంది నాకైతే. నిజంగా అలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు అని. అలా ఎవ్వరికి రావచ్చు. అలాంటి వాళ్ళు మీరు రబ్బర్ బొమ్మ అయినా సరే తెచ్చుకొని ఫస్ట్ ఇంట్లో పెట్టండి. తర్వాత నెమ్మదిగా మనం ఫైనాన్షియల్ గా డెవలప్ అయిన తర్వాత ఇంకొంచెం తెచ్చుకోవచ్చు. ఏదో ఒకటి ఒక లేదు మీకు అలా ఐడల్ కాదు, ఇప్పుడు అది కూడా మేము కొనలేము అంటే ఒక 10 రూపాయలు ఇస్తే ప్రింట్అవుట్ వచ్చేస్తుంది మనకి కామధేనువు బొమ్మ ఫోటో చక్కగా వాళ్ళు ఉన్నది, అది కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు చక్కగా. ఎలాగో అలాగా అంటే బాధగా ఉంది, చాలా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉండి అది తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు కూడా ఇది పెట్టుకుంటే చక్కగా అభివృద్ధి అనేది మనం చూస్తాం అన్నమాట. అది కామధేనువు. చెప్పండి అక్క. ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే మనము ఈ దేవతని పూజిస్తున్నాము, ఆ దేవతని పూజించట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. వాళ్ళ గురువారం అనుకో, మనం కాన్సన్ట్రేషన్ మొత్తం దత్తాత్రేయ స్వామి మీద పెట్టామనుకో, అయ్యో అయ్యో ఇవాళ చదవలేదే అని అనుకుంటా. అలా కాకుండా గోమాత స్వరూపం చూసి 2 చేతులు దండం పెట్టుకుంటే అందరికి దండం పెట్టుకున్నట్టే. ఇంకా ఆ ఫీలింగ్ అనేది చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు నేను ఆవుకి బొట్లు అవి పెట్టిన తర్వాత పెట్టానంటే ఇంకా అందరినీ నేను పూజించేస్తాను అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి, గోవు దూడకి ఎక్కడైనా కూడా మీరు అలా వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా కనపడనండి 2 చేతులు అయితే దండం పెట్టుకోండి. మామూలుగా మీరు బండి మీద వెళ్తుంటే కనుక మనసులో దండం పెట్టుకోండి, బండి మీద వెళ్తున్నప్పుడు పెట్టుకోకండి, కేర్ తీసుకోండి. ఊరికే అంటున్నాను జోక, కానీ అట్లా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. పక్క కాపి మీరు ఇంకా దండం పెట్టుకున్నా చాలా మంచిది, తప్పేమీ లేదు. అలా మనం గోవుని కనుక ఇవాళ మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం, ఇవాళ మనం గోవుని చూసాము ఎక్కడన్నా అంటే కనుక చాలా మంచిది. అందులో మధ్యాహ్నం పూట గోవుని చూస్తే కూడా చాలా మంచిది. అవునా? నిజం. అదేంటి, ఎన్నో గుళ్ళల్లో 100 దేవాలయాల్లో దీపం వెలిగించినంత ఫలితం దక్కుతుందంట మధ్యాహ్నం పూట గోమాతను చూస్తే. అద్భుతం. ఎప్పుడు చూసినా చాలా మంచిది. సాయంత్రం అసలు సంధ్య వేళలో చూస్తే ఇంకా అందరూ మన ఆ టైంలో చూసినా కూడా చాలా మంచిది. అయితే కొంతమంది ఈ ఆవుల్ని పెంచే వాళ్ళు అవ్వచ్చు, దూడల్ని లాగేసి వాటికి పాలు ఇవ్వకుండా తాగనివ్వకుండా బిజినెస్ చేస్తారు. కానీ పాపము దూడ ఉన్నప్పుడు వదిలేసేయాలమ్మా, ఎందుకంటే అది మహాపాపం నిజంగా. అది మనం ఇంకా ఇంత పాపం అంత పాపం అని మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తాగేస్తున్నాం కదా, ఆ పాపంలో మనం అట్లా ఎందుకు అవుతుంది? మనం ఏమైనా లాగేసి ఏమని అన్నామా? అట్లా అనలేదు. ఇంకా భగవంతుడే రక్షించాలి, ఎందుకంటే తల్లి పిల్లని ఎప్పుడు దూరం చేయకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ దూరం చేయకూడదు. అందులో పాలు తాగే పసిదుడు అంటే ఆల్మోస్ట్ పసిపిల్లలతో కదా సమానం. ఇంకా మన పిల్లలు మనకెంతో, వాటి పిల్లలు వాటికి అంతే కదా. కాబట్టి అది చూసుకోవాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో అసలు నన్ను అడిగితే మానేయాలి నిజంగా చెప్పాలి అని అంటే. దానికి ఎంత కడుపు నింపుతుందో మనకెలా తెలుసు? నాకు అనిపిస్తుంది తెలుసా, ఈ బిజీ షెడ్యూల్స్ లలో గానీ లేకపోతే మనం కుక్కల్ని పెంచుకుంటున్నాం కానీ ఆవుల్ని పెంచుకోలేకపోతున్నాం. చాలా మంది పెంచుకుంటున్నారు, మినియేచర్ ఆవులని వస్తున్నాయి కదా బాగా, చక్కగా అవి మంచాల మీద పడుకుని బాగుంది, కార్లలో తీసుకెళ్తున్నారు, పెడుతున్నారు. మార్పు ఇప్పుడు వచ్చింది పద్మిని, చాలా ఆనందం. స్టార్టింగ్ కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం ఒక 10 సంవత్సరాల ముందుకు వెళ్తే కొంచెం
అంటే ఏమిటో ఎక్కడో గోశాల బర్రెల మధ్యలో అన్నిట్లో కావు దొరికేది. అవును. ఏమిటి అసలు గోమూత్రం అంటే అసలు చాలా వాల్యుబుల్, ఎప్పుడు దొరకదు. సీసా ఇచ్చేస్తే గంట తర్వాత రమ్మనేవాడు. ఇప్పుడంటే ఈ పూజా సామాగ్రి అంతా వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి అప్పుడు చిన్న పిల్లలం కదా, ఇప్పుడు వెళ్ళి గోమూత్రం అడగాలి. ఏమని అడగాలమ్మా అని అంటే, ఏమడుగుతావే, గోమూత్రం ఏమని బాటిల్ ఇవ్వు చాలు అనేది మా అమ్మ. ఎక్కడో కిలోమీటర్ అవతలంగా ఉండేది మాకు. వెళ్తే పద్మిని 50 బర్రెలు ఉంటే ఒక కావు ఉండేదంటే. ఇప్పుడు కొద్దిగా పరిస్థితి మారింది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది నిజంగా చెప్పాలంటే. అలా పెంచుకునే వాళ్ళు కూడా బానే ఉంది, కానీ కొద్దిగా వాటిని కొంచెం ఎంత లేదన్నా అన్కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి అవి. ఎందుకంటే టైల్స్ మీద నడక ఏమైనా జారి పడితే ఇబ్బంది పడతాయి. సో ప్రేమ ఉన్నప్పటికీ కొంచెం వాటికంటూ ఒక కింద పార్కింగ్ లో అక్కడ అంత ఇండిపెండెంట్ హౌస్ అని అంత మమకారం ఉంది. భగవంతుడు అంత మంచి మనసు ఇచ్చాడు. వాటికి చక్కగా అవి ఎక్కడైతే హాయిగా నింపాదిగా కూర్చోగలవో అక్కడ ఉంటే ఏర్పాటు చేయాలి. నాకు మూవీస్ లో అంటారు చూడు, గోవుకి లక్ష్మి అని పేరు పెట్టుకోవడం, అట్లా నాకు భలే ఇష్టం. పూర్వంట మా బామ్మ వాళ్ళప్పుడైతే ఒక ఆవుని పంపించేవారట. అవునా? పిల్ల పెళ్లి తారితో పాటు ఆవుని దూడని పంపించేవారట. పాడి కూడా అనమాట. అద్భుతం అద్భుతం. అలాంటి రోజులు వచ్చేస్తాయి. గోమాతే ఏమైనా కానీ అలాంటి రోజులు ఆల్రెడీ దగ్గరలో ఉన్నట్టుగానే ఫీలింగ్ ఉంది. అలాంటి రోజులు. ఇంకొకటి పద్మిని గుర్తుకొచ్చింది నాకు, ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరాలి అనుకుంటే బొమ్మ ఉంటుంది కదా, మనం చెవు ఉంటుంది కదా, చెవులో చెప్పండి. ఇంకా బొమ్మ ఉంటే మనకి ఆవు ఉన్నట్టే లెక్క. అంతే కదా, మనం ఇంట్లో కూడా అంతే కదా, లక్ష్మీదేవిని విగ్రహం రూపంలో, లలిత అమ్మవారి విగ్రహం రూపంలో తెచ్చుకుంటే అమ్మవారు ఉన్నట్టే కదా. అందుకని మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో, పిల్లల వివాహాలు అవ్వట్లేదు, ఆగిపోయి ఉన్నాయి, చక్కగా రోజు చెప్పండి, వివాహం అయ్యేటట్టు చూడమ్మా తొందరగా అని చెప్పి, ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. చాలా చాలా బాగుంది అక్క, మంచి విషయాన్ని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.